Namaste everyone. Welcome to my channel Easy English with Geeta. Learn, speak and grow. సో మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ వినాయక చవితి. సో అందరూ పండగ బాగా చేసుకున్నారు కదా. ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దాం వీడియోని. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతూనే వినాయకుడి గురించి మాట్లాడుకుందాం. సో చిన్న టాస్క్ ఇప్పుడు శరత్కి, సో మీకు కూడా అనమాట. ఏంటంటే ముందు నేను చెప్తాను, తర్వాత మీకు తెలిసింది మీరు చెప్పాలి కామెంట్లో. ఓకే, సో ఇలా మనం నాలెడ్జ్ని ఇంకా ఎక్కువ తెలుసుకుందాం అనమాట. ఓకేనా? సో మరి ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్కి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వినాయకుడు అంటేనే మనకి రూపం చూడగానే తలేమో ఏనుగులాగా ఉంటుంది, బాడీ ఏమో మనిషిలాగా ఉంటుంది. సో పిల్లలకు కూడా బాగుంటుంది కదా. సో ఈజీగా వినాయకుడు అంటే చాలా ఇష్టపడతారు. మండపాల దగ్గర నవరాత్రులు చేయడం ఇదంతా చాలా సరదాగా ఉంటుంది. మరి వినాయకుడు రూపం చూడగానే మనకి వినాయకుడు రూపం నుంచి మనం చాలా తెలుసుకోవచ్చు. ఈరోజు ఒక 5 క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను శరత్ని అడుగుతాను, తను ఆన్సర్ చేయగలడా లేదా చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, మనం వినాయకుడిని చూడగానే సో పెద్ద చెవులు ఉంటాయి, లార్జ్ ఇయర్స్. సో ఆ పెద్ద చెవులను చూసి మనం ఏం తెలుసుకోవచ్చు? వెరీ గుడ్. సో అంటే ఎక్కువ వినాలి అని చెప్తున్నాడు అనమాట. ఎక్కువ వింటే ఏమవుతుంది? ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సో వినడం అనేది చాలా ప్రధాన లక్షణం. పిల్లలు కూడా బాగా వింటేనే కదా లెసన్ అర్థమవుతుంది, తర్వాతే చదవగలరు, రాయగలరు కదండి. సో చదవడం అనేది రావాలి అంటే ముందు వినాలి. సో ఏదైనా సరే మన నాలెడ్జ్ పెంచుకోవాలంటే వినాలి, కాబట్టి ఎక్కువ వినండి అని చెప్తున్నాడు పెద్ద చెవుల ద్వారా. వెరీ గుడ్. నెక్స్ట్, స్మాల్ మౌత్, చిన్న నోరు ఉంటుంది. సో దాని అర్థం ఏంటి? బాగా తినమనంట. బాగా తినమని కాదు, చిన్న నోరు కదా అంటే తక్కువ మాట్లాడండి అని. మాటలు తక్కువ ఉన్నాయనుకోండి, పని ఎక్కువగా ఉంటుంది. సో తక్కువ మాటలు ఎక్కువ వినడం ద్వారా మనం ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకొని, సో అవసరమైనప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడి గొడవలు తెచ్చుకుని ఎందుకండి? సో ప్రశాంతంగా ఉండాలంటే తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి, ఎక్కువ నేర్చుకోండి. అది చెప్తున్నాడు వినాయకుడు. అండ్ మూడోది, పెద్ద తల. తల పెద్దగా ఉంటుంది. మరి దీనికి అర్థం ఏంటి? వాస్ట్ నాలెడ్జ్, టు అక్వైర్ వాస్ట్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి. ఇంకా బ్రాడ్ మైండెడ్నెస్ అంటే ప్రతి చిన్న విషయాన్ని బుర్రలో పెట్టేసుకొని గందరగోళం అయిపోవడం కాకుండా అన్ని ఫ్రీగా వదులుతూ ఏది పట్టుకోవాలో అదే పట్టుకోవాలి. సో బ్రాడ్ మైండెడ్నెస్తో ఉండాలి, అలాగే వాస్ట్ నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, బ్రోకెన్ టస్క్. ఇలా 2 దంతాలు ఉంటాయి కదా, అందులో ఒక దంతం విరిగిపోయి ఉంటుంది, తెలుసా? సో ఎందుకు విరిగిపోయి ఉంటుంది చెప్పు. దీనికి ఒక స్టోరీ ఉంది, మీకు తెలుసా? సో దీనికి యాక్చువల్గా చాలా స్టోరీస్ ఉన్నాయి. 2 స్టోరీస్ చాలా ఫేమస్ అండి. ఒకటి ఏంటంటే, పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చినప్పుడు వినాయకుడు అడ్డుపడితే ఆల్రెడీ శివుడు ప్రసాదించిన గొడ్డలు ఉంటుంది తన దగ్గర, ఆ గొడ్డలతో గట్టిగా కొట్టడం ద్వారా అది విరిగిపోయిందని ఒక కథ. అండ్ రెండో కథ చాలా ఫేమస్. అదేంటంటే, వ్యాసుడి దగ్గర మహాభారతం రాస్తాడు కదా వినాయకుడు. ఆ రాసేటప్పుడు ఇంట్లో ముంచడానికి ఆ దాన్ని తుంపేసి దాంతో రాశాడు అని చెప్తారనమాట పురాణాలకు సంబంధించి. ఇంకా చాలా కథలు ఉన్నాయి. సో ఇవి 2 అయితే చాలా ఫేమస్. ఇంతకీ ఆ బ్రోకెన్ టస్క్ ఏం చెప్తుంది చెప్పు. నేను చెప్తాను. అంటే మన ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు, లైఫ్ ప్రాసెస్లో ఒక్కోసారి కొన్ని మనం కోల్పోతుంటాం. సో అది కూడా మనం హ్యాపీగా స్వీకరించాలని అర్థం అనమాట. అంటే లైఫ్కి వచ్చే హర్డిల్స్ అన్నిటినీ కూడా మనం కొన్ని పోతున్నా కొన్ని వస్తున్నా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని, అంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని కూడా చెప్తుంటాం కదా. సో ఇలా లైఫ్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్నిటి కోసం మనం సాక్రిఫైసెస్ కూడా చేయాల్సి వస్తుంది కొన్ని కావాలంటే అని చెప్తున్నాడు. సో ప్రతిదీ అన్నీ కావాలనుకోకుండా ఒక్కొక్కసారి చిన్న మనం వదలాలి, అప్పుడే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. ఓకే, అది చెప్తున్నాడు, సాక్రిఫైస్ కావాలి అని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే నేను ఒక 5 అనుకున్నాను వీడియోలో, మిమ్మల్ని బోర్ కొట్టించకుండా. సో ఏంటంటే, లార్జ్ బెల్లి. సో పెద్ద పొట్ట ఉంటుంది కదా వినాయకుడికి. సో అదేం చెప్తుంది? నేనే చెప్పాలా? సో లార్జ్ బెల్లి అంటే బాగా తినాలనుకుంటున్నారా? తినాలండి, హెల్త్ కోసం తినాలి. అంటే మరీ ఓవర్లోడెడ్గా కాదు. సో తినాలి, కానీ హెల్తీగా ఉండడానికి తినాలి. ఓకే, అది కాదు అక్కడ. ఏదైనా డైజెస్ట్ చేసుకోగలగాలి. అంటే ఏంటి? ఏది తిన్నా డైజెస్ట్ అవ్వడమా? అలా కాదు. అంటే లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని, హర్డిల్స్ని, డిఫికల్టీస్ని కూడా మనం డైజెస్ట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని వెళ్తూ ఉండాలి. అంటే టస్క్ ఏమో సాక్రిఫైస్కి, ఇదేమో అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, డిఫికల్టీస్ అన్నిటినీ, కష్టాలని అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఈ 5 క్వాలిటీస్ అంటే తన పర్సనాలిటీలో నుంచి మనం ఈ 5 తీసుకొని దాని నుంచి ఏం నేర్చుకోవాలనేది నేను చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయండి. సో మరి మీకు తెలిసింది మీరు కమెంట్ చేయండి, చూద్దాం. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ మనం పిల్లలకి ఇవ్వాలి. రేపు మన ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి ఏమీ చెప్పట్లా, పిల్లలతో అసలు టైం కూడా సరిగ్గా స్పెండ్ చేయట్లా. సో నీకు ఈరోజు కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి కదా శరత్, కదా?
సో నువ్వు మరి మీ ఫ్రెండ్స్కి చెప్పు, అలాగే మీ పిల్లలకి చెప్పండి, మీరు కొన్ని విషయాలు చెప్పండి. ఏమో నాకు తెలియని కూడా చాలా ఉండొచ్చు కదా, నేను తెలుసుకుంటాను. సో ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ కామెంట్, డోంట్ ఫర్గెట్. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.